తిమ్మల పెద్ద పాటల పుస్తకంలో నుండి పాట నెంబరు 190, మొదటి పల్లవి చివరి 2 వచనాలు పాడుకుందాం. మొదటి పల్లవి చివరి 2 వచనాలు పాడుకుందాం. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు, నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు, నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు ఈ దినము నే పాడుట నీ వలనే యేసు ప్రభు, ఈ దినము నే పాడుట నీ వలనే యేసు ప్రభు, ఎల్లప్పుడు నే పాడేదన్ దేవా నా యందు వసించుము, ఎల్లప్పుడు నే పాడేదన్ దేవా నా యందు వసించుము. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు, నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు, నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు మందిర సమృద్ధిని నీ ప్రజల సహవాసముల్, మందిర సమృద్ధిని నీ ప్రజల సహవాసముల్, నీ సన్నిధి ఆనందముల్ దేవా కృపతోనే నసగితివి, నీ సన్నిధి ఆనందముల్ దేవా కృపతోనే నసగితివి. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు, నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు, నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 10వ వచనాన్ని చదువుకుందాము. చదవగలిగిన వారు నాతో కూడా చదవడానికి ప్రయత్నం చేయండి. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. జీవము కలిగిన దేవుడు ఈ లేఖన భాగములను మనందరి వినికిడిలో దీవెనకరంగా మనకు దయచేయునుగాక.
మనం చదువుకున్నటువంటి భాగంలో నుండి ఈ వారంలో కూడా మరొక 3 వ్యక్తులను చూద్దాం. జీవం గల దేవుని సంఘములో ఎలా ప్రవర్తిస్తూ నడుచుకోవాలో కొన్ని వారాల నుంచి మనం వింటూ వస్తూ ఉన్నాం. వారానికి 3 లెక్కన చూస్తున్నాం. ఈ వారంలో కూడా ఒక 3 మనం మాదిరిగా తీసుకుందాం మనలోనికి. మన ముందు ఉన్నవారు ప్రభువు రక్తంలో కడగబడినటువంటి వారు, ప్రభు సముఖంలో ప్రభు చేత నడిపించబడిన వారు జీవము గల సంఘములో ఎటువంటి ప్రవర్తన కలిగి జీవించారో, సంఘంలో ఉన్నటువంటి వారి ప్రవర్తన అది ఎటువంటి స్థితికి అది ప్రాకిందో మనకు అర్థమవుతుంది. పూర్వం వాళ్ళు దేవుని సముఖంలో ఎలాగైతే జీవిస్తూ వచ్చారో దేవుని కోసం, వారి జీవన విధానాన్ని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు లిఖితం చేసి ఉంచాడు. నిజమైన క్రైస్తవులు ఈ లోకంలో క్రీస్తు విషయమై సమర్పణ కలిగి జీవించిన వారి సాక్ష్యం పత్రికల్లో, పుస్తకాల్లో, పలు ప్రదేశాల్లో, పలు ప్రాంతాల్లో ఈనాడు విస్తరిస్తుంది. అనేక మందిని గూర్చి అనేక మంది చెప్పుకుంటున్నారు. సద్భక్తి గల క్రైస్తవులు ఇలా ఉన్నారు అని అనేక మంది ఎత్తిటి వారి సాక్ష్యాల ద్వారా చదువుకున్న వాళ్ళు, వింటున్న వాళ్ళు మార్పు చెందుతున్నారు. ప్రభు లిఖించి ఉంచాడు ఇలా 3 చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 36-37 వచనాలు. లూకాసు వార్త 2వ అధ్యాయము 36-37 వచనాలను మనము ధ్యానం చేసుకుంటాం. అలా అక్కడ ఎలా రాయబడిందో చూడండి. మరియు ఆషేరు గోత్రికురాలును పెనుయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యకాత్వం మొదలు 7 ఏళ్ళు పెనిమిడితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. చదవబడిన లేఖన భాగం మనందరికీ అర్థమవునుగాక. ఇక్కడ తండ్రి పేరు రాశాడు, కుమార్తె పేరు రాశాడు. ఈ పేరు రాయించుకున్న తండ్రి ధన్యుడు. ఈ పేరు రాయించుకున్న తండ్రికి పుట్టిన కుమార్తె తెచ్చుకున్న ఈ గొప్ప ఘనత బట్టి ఆ కుమార్తె ధన్యురాలు. ఈమె ఎటువంటిదని రాయబడుతుంది అంటే, ఈమె సాక్ష్యం బైబిల్ గ్రంథంలో చక్కగా దేవుడు లిఖించి ఉంచాడు. ఈమె తండ్రి పెనీయేలు. అయితే ఈమె గురించి రాస్తున్నటువంటి సందర్భాల్లో ఈమె పేరు కూడా ప్రకటన చేశాడు ప్రభు. ఈమె పేరు ఏంటంట? అన్న. అన్న అనేటటువంటి ప్రవక్తి చూడండి ఎటువంటి అనుభవంలో ఉందో, ఎలాంటి అనుభవంలో ఉందో ఈ ప్రవక్తి. శ్రేష్టమైన మంచి అనుభవంలో ఉంది. ఈమె ప్రవర్తన ఎంత బాగుందో చూడండి. ఈమె 7 ఏళ్ళు పెనిమిడితో కాపురం చేసింది. 7 ఏళ్ల తదుపరి తన పెనిమిడి చనిపోయాడు. బహుకాలం గడిచినటువంటి స్త్రీ ఏం పని చేయటానికి సిద్ధంగా ఉంది అంటే 84 సంవత్సరాలు రేయింబగలు ఉపవాసం ఉండి దేవుని సేవ చేస్తూ ప్రార్థన అనుభవం ఉంది ఈమె. కనుక ఈ మధ్యాహ్న కాలం మనం ఒకసారి పరీక్షించుకుందాం. నీ దగ్గర బైబిల్ ఉంది, నీ ఇంట్లో బైబిల్ ఉంది, నీ హృదయంలో క్రీస్తు ఉన్నాడు. నువ్వు క్రీస్తును గుర్తెరిగావు, క్రీస్తు రక్తంలో కడగబడిగావు.
క్రీస్తు సన్నిధిలో విశ్వాసగా జీవిస్తున్నావు. యేసుక్రీస్తు ప్రభువు నిన్ను కొని సంఘములో చేర్చాడు. జీవముగల దేవుని సంఘములో చేర్చబడ్డ నీ అనుభవం ఎలా ఉందో ఒకసారి పరీక్షించుకుంటే ఇందులో నువ్వు ఇదనం ఓడిపోతావు. ఓడిపోవటం మామూలు కాదు, చాలా లోతుగా ఓడిపోతావు. ఎందుకో తెలుసా? ఒక మంచి ఆత్మీయుని కడుపున పుట్టింది ఒక ఆత్మీయురాలు. తెలియక ఏమొక పదవి ఉంది. ఏంటి ఆ పదవి? ప్రవక్తి. అందరి స్త్రీలలాగా స్త్రీల కాదేమే, అందరి స్త్రీలకు ఉన్నటువంటి నామకరణం కలిగి లేదేమా, ఒక ప్రవక్తి అనేటటువంటి బిరుదులు కలిగి ఉందేమా. ప్రవక్తి అంటే జరగబోయే సంగతులు, జరిగే సంగతులు, జరుగుతున్న సంగతుల గురించి బయలుపరిచేది. ఈ మహానుభావుని గర్భవాసాన ఇంతటి మహాతల్లి పుట్టినందుకు మీరేమనుకుంటున్నారో కానీ చదువుతున్న నాకు అనిపిస్తుంది, ఇట్లాంటి వాడి గర్భవాసాన నేను ఇంతకుముందే పుట్టుంటే బాగుండు అనుకుంటా నేను కూడా. ఈ వాక్యం వింటున్నటువంటి నీవు అనేకులు ఏమైనా అనుకోవాలంటే పెనుయేలు గర్భవాసంలో పుట్టినటువంటి అన్నా అనే ప్రవక్తి భర్తను కోల్పోయి విధవరాలై ఉండి 7 ఏళ్ళే కాపురం చేసి బహుకాలము గడిచిన పిమ్మట రేయి పగలు 84 సంవత్సరాలు దేవుని మందిరంలో ఉపవాస ప్రార్థన చేస్తూ సేవ జరిగిస్తుంది అంటే ఈమెను మనం పోల్చుకుంటే ఈమెలో మనం ఇంచుమించు 99% శాతంలో ఓడిపోయిన వాళ్ళమే అని చెప్పచ్చు. ఇప్పుడు మరి ముఖ్యంగా ఈ దినం ఒక హెచ్చరిక, భర్తను కోల్పోయిన వారికి హెచ్చరిక ఇది. నీ భర్తను కోల్పోయిన తర్వాత నీకు ఎంత వయసు వచ్చింది? నీ భర్తతో నువ్వు ఎంతకాలం కాపురం చేశావు? నీ భర్తతో కాపురమైన పిమ్మట నీ భర్త నీ నుండి దూరమై కోల్పోయిన తర్వాత నువ్వు ఎన్నేళ్ళు జీవిస్తూ వచ్చావు? జీవించిన ఈ కాలంలో ఎంత కాలమును ఇలాగ రేయింబగళ్ళు దేవుని మందిరంలో ఉపవాసం ఉండి సేవలో నీ జీవితాన్ని సాక్ష్యాన్ని పంచుకుంటూ వచ్చావు. ఒక్కసారి నిన్ను పరీక్ష చేసుకుంటే 99 అంటే 99% ఓడిపోయిన దానివే. ఎంతకాలం ఓడిపోతావు? ఇంకా ఇంతకాలం ఎంతకాలం ఓడిపోయి జీవిస్తావు? ఓడిపోయిన వాళ్ళ ముఖాలు నల్లంగా పోతాయి కదా. ఓడిపోయిన వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఎటువంటి పర్సంటేజ్ ఉండదు కదా. ఓడిపోయిన వాళ్ళ బతుకుల్లో ఎప్పుడు ఎలాంటి ఘనత ఉండదు కదా. ఓడిపోయిన వాళ్ళు భూలోకంలో తల వంచుకొని ఏందో పోయినట్టు కౌలాడుతూ జీవిస్తారు కదా. భర్తను పోగొట్టుకున్నటువంటి ఈ ప్రవక్తి అనే అన్న ఏ విధంగా ఉంది అంటే ఈమె దేవుని సముఖమునందు దేవుని మందిరంలో ప్రవేశించి జీవంగల దేవుని సంఘములో ఒక వ్యక్తిగా తాను నిలిచి 7 ఏళ్ళ కాపురమైన తర్వాత మిగిలిన కాలమంతా యవన కాలం జీవితంలో 84 సంవత్సరాలు రేయిం మగళ్ళు ఉపవాసం ఉండి అన్నం నీళ్ళు లేకుండా ఎంతటి త్యాగం, ఎంతటి త్యాగ స్త్రీ, ఎంతటి సమర్పణ స్త్రీ, ఇంతటి మహోన్నతమైనటువంటి మహిమగల స్త్రీ ఈమెను. ఎంత నువ్వు కొనియాడినా ఈమెలో నువ్వు ఒక భాగం పనికి రాకపోతావు కాబట్టి అందుకే ఈమెనన్నా ఈ వాక్యమన్నా నీ జీవితంలో గుర్తుంచుకో. నిన్ను నన్ను మనల్ని ప్రేమించిన ప్రభువు రక్షకుడు పరమ నుండి భూలోకానికి వచ్చి నీకోసం నా కోసం సిలువను మోసి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడు పరమ నుండి మనకు రానై ఉన్నాడే. అట్టి ఆయన కోసం ఎదురు చూస్తున్నటువంటి మనం, అలాంటి శ్రమల పాలే మనకు అప్పగించిన శరీరంలో రక్తంలో పాలు పంపులు పొందబోయే మనము ఈ మధ్యాహ్న కాలంలో ఈ అన్న అనే స్త్రీని ఒక్కసారి నెమరు వేసుకొని తలకాయలోకి తీసుకొని
నీ భర్త చనిపోయి ఎన్ని ఏళ్ళైంది? నువ్వు ప్రభువుని నమ్మి ఎన్ని ఏళ్ళైంది? నువ్వు ఎంతకాలం సేవలో ఉన్నావు? నువ్వు ఎంతకాలం ఉపవాసం ఉన్నావు? ఉపవాసం అనే మాటకు నీకు అర్థం తెలిసి జీవించావా ఇప్పటికైనా? నిన్ను ప్రేమించిన దేవుడు నీలో ఈ గుణగణాన్ని చూడకై సిద్ధంగా ఎదురు చూస్తున్నాడు. నా కుమార్తె పెనియేలు కుమారుని యొక్క కుమార్తె వలె, అన్నా వలె వాళ్ళు కట్టుకున్న భర్త దూరం అయిపోయిన తర్వాత నా సన్నిధిని వారు నిలిచి 84 సంవత్సరములు రేయింబగళ్ళు అన్న పానములు వారి ప్రార్థన చేస్తున్నటువంటి సేవకు పనికి వచ్చే వాళ్ళుగా ఉన్నారు అని ఉండాలని నీ కోసం ప్రభు ఎదురు చూస్తున్నాడు. ఎంతమంది భర్తను కోల్పోయిన వాళ్ళు ఉన్నారో ఈ దినం హెచ్చరిక. ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు, నేను తట్టి తాగుతూ మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ అనుభవంలో ఉన్నావు? ఇప్పుడు నీ వయసు ఎంత? 7 ఏళ్లతో కాపురం చేసినటువంటి ఆ అన్న 84 సంవత్సరాలు అంటే 84 7 చెప్పండి, 84 7 91. అంతకుముందు పెళ్లి వయసు 18 ఏళ్ళు. ఇన్ని ఏళ్ళు ఒక ప్రవక్తిగా, ఒక మహానుభావుని కడుపున పుట్టి దేవునికి మహిమకరంగా జీవించి తన సాక్ష్యాన్ని సంపాదించుకొని బైబిల్ గ్రంథంలో రాయించుకుందంటే కనీసం నీ పేరు ఒక డైరీలోనన్నా ఉందా? ఒక డైరీలోనన్నా ఒక పేజీలో ఉందా అని నీ పేరు? ఎందుకోసం జీవిస్తున్నావో, ఎవరి కొరకు జీవిస్తున్నావో, ఏం దేవుని ఆలోచన నాకు అర్థం కాలేదు. ప్రభువు నిన్ను చూసి ఆశించి నీలో కోరుకున్నటువంటి ఆ కోరిక ఏమన్నా ఫలిస్తుందేమన్నా చూస్తున్నాడు. నీకు ఇలాంటి కోరిక వస్తుందేమని ఆయన కోరుకుంటున్నాడు. మొట్టమొదటి మాట, మొదటి వ్యక్తి అన్న తన జీవితంలో ఏ అనుభవం ఉందో మనకు తెలియపరచబడుతుంది. రెండో వ్యక్తిని చూద్దాం. రెండో వ్యక్తి అదే లూకా సువార్త చూడండి, 2వ అధ్యాయం 25వ వచనంలో. అదే లూకా సువార్త 2వ అధ్యాయం 25వ వచనంలో ఏముందో చూడండి, ఎలాగుందో. యెరూషలేమునందు సుమయోనను ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడు, భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు కోసం ఆదరణ కొరకు కనిపెట్టుతున్నవాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతని మీద ఏముందంట? పరిశుద్ధ ఆత్మ ఉందంట అతని మీద. ఈ మనిషి ఎవరు? రెండో వ్యక్తి అంటే సుమయోను. సుమయోను ఒక మనుషుడు. ఏమో కూడా అతనికి కొన్ని అనుభవాలు ఉన్నాయి ఇక్కడ. ఏంటి? ఒకటి నీతిమంతుడు, రెండోది భక్తిపరుడు, మూడోది కనిపెట్టువాడు, నాలుగోది పరిశుద్ధాత్మతో నింపబడినవాడు. సుమయోని మీద 4 అనుభవాలు కనబడుతున్నాయి. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకే కనిపెట్టేవాడుగా ఉన్నాడు ఇక్కడ. నీ వయసులో, నీ సర్వీసులో, నీ జీవితంలో నువ్వు మారు మనసు పొంది రక్షించబడి క్రీస్తుకు నువ్వు సాక్షిగా ఏర్పాటు చేయబడిన తర్వాత నీకున్నటువంటి ఏళ్ల వయసులో కనీసం యేసు ప్రభువును నమ్మిన వాళ్ళ కోసమన్నా కనిపెట్టి ఉన్నావా? నమ్మకంగా ఉండాలని ప్రార్థన చేయడానికి. యేసు ప్రభువును నమ్మని వాళ్ళ కోసం కనిపెట్టి ప్రార్థన చేస్తున్నావా? ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకే కనిపెట్టేటటువంటి మనుషుడిగా ఉన్నాడు నీతిమంతుడు కాబట్టి. సమయంలో 4 అంశములు మనం కనపడుతున్నాయి. రెండో వ్యక్తి, ఈయన ప్రవర్తన ఎలా ఉంది తెలుసా? అప్పుడు చెప్పారు ఇప్పుడు మీకు, బైబిల్ చెప్పిందిగా. భక్తిపరుడు, నీతిమంతుడు, కనిపెట్టువాడు. ఏ ఆత్మ కలిగిన వాడు? పరిశుద్ధ ఆత్మను పైన కలిగినవాడు. పైన కలిగినవాడు. పరిశుద్ధాత్మ తన పైన ఉన్నదట. ప్రియ సోదరి సోదరులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో
ప్రభు ప్రజలంగా, ప్రభు రక్తంలో కడగబడిన వారంగా, దేవుని సంఘములో ఒక వ్యక్తిగా రెండవ అంశానికి రాబడితే, సమయంలో ఉన్న సందర్భాన్ని బట్టి చూస్తే ఒక్క అంశమన్నా నీలో పనిచేస్తుందా, నాలో పనిచేస్తుందా? యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం నా కోసం అంత మంచి దేవుడు సిలువలో బలి అర్పణగా మన కొరకు పోయబడి ప్రాణార్పణ మనకు పోసి సమాధి చేయబడి తిరిగి లేచి పరమునకెళ్ళి రానే ఉన్నటువంటి దేవుని కోసం జీవిస్తున్నానన్న సాక్షాత్తుగా ఉన్న నీ జీవితంలో సమయంలో ఉన్నటువంటి ఒక్క సారాంశం నీ జీవితంలో కనపడుతుందా? నిన్ను ప్రభు ఇప్పుడు ప్రశ్నిస్తున్నాడు. మొట్టమొదటి మాట, విధవరాళ్ళ విషయంలో ప్రభు దర్శించి ఒక సమయాన్ని చేకూర్చి సమయాన్ని ఇచ్చి ప్రశ్నించాడు. తిరిగి రెండవదిగా చూస్తే, సమయం తన జీవితంలో తనకున్న అనుభవాలు కలిగిన వాడుగా ఉన్నాడని, మంచివాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయించబడింది ఆయన పేరు. ఈ అన్న అనే స్త్రీకి ఈ యొక్క సమయం అనే వ్యక్తికి ఉన్నటువంటి ఆత్మీయ మర్మం చెప్పాలంటే సాయంకాలం 5 అయింది. అలాంటి అనుభవాలను కలిగినటువంటి వాళ్ళు వీళ్ళు ఎవరయ్యా అంటే ప్రభువుని గుర్తిరిగిన వాళ్ళు, ప్రభువు బిడ్డలు, ప్రభు రక్తంలో కడగబడి ప్రభు కొరకై సాక్షులుగా జీవించేవారు వీరు. భూమి మీద తిరుగుతున్న ప్రభువును చూసినటువంటి వీళ్ళు, ఆయన చేర్చుకున్న వాళ్ళు వీళ్ళు, ఎవరో కాదు. ఇక్కడున్న మనమెవరం, వింటున్న మనమెవరం? ఇంత వయసు వచ్చింది, నీ స్థితి ఏమిటి? ఇన్నేళ్ళు దేవుడు నిన్ను భూమి మీద కాపాడి కరుణా హస్తమైన తోడుగా ఉంచి నిలబెడుతున్నాడు. నీ సాక్ష్యం ఏంటి? ఒక్కసారి పరీక్షించుకో. ఇంతకాలం మన దేవుని వాక్యం అర్థమైందో కాలేదో, మనసుకు పట్టిందో పట్టలేదో, దేవుని వాక్య వెలుగులో చక్క చేసుకున్నావో లేదో, ఇలాంటి మాటలు ఏనాడైనా ప్రశాంతంగా విన్నావో లేదో, ఈ దినము దేవుడు నిన్ను ప్రేమించి వినిపిస్తున్న ఈ సందర్భాన్ని బట్టి ఒక్కసారి పరీక్షించుకో. ఇప్పుడైనా ప్రభువా నీ చిత్తం అయితే అన్న యొక్క అనుభవానికి తీసుకురా నాయన, నన్ను నీ చిత్తమైతే సమయం యొక్క అనుభవానికి నన్ను తీసుకురా ప్రభువా. ఇక్కడి నుంచైనా నేను జీవించిన కొన్ని ఏళ్ళైనా జీవంగల దేవుని సంఘంలో సాక్షిగా ఉంటున్న నేను వారిద్దరి వలె జీవించేటటువంటి జీవన విధానం నాకు దయచేయి ప్రభు అని ప్రార్థన చేసుకొని మనసులో నేను దేవుడు అలాగైనా సిద్ధం చేసుకొస్తాడు. సమయంలో ఎటువంటి అనుభవం కలిగి ఉన్నాడో, ఎటువంటి వాడని బైబిల్ తెలుపుతుందో, ఎటువంటి వాడని దేవుడు తెలియపరుస్తున్నాడో వింటున్న ఈ మధ్యాహ్న కాలంలో మనం ఎంత ధన్యులము. వీరిద్దరిని గురించి చెప్పేటప్పుడు వినక చనిపోయిన వారు ఎంతమందో భూమి మీద. ఈనాడు ఇన్ని ఏళ్లకు వీరిద్దరిని గురించిన సాక్షాత్మైన అనుభవాన్ని వింటున్నామంటే ఇక్కడి నుంచైనా వీరిద్దరిని మన హృదయంలో చేర్చుకోవటం మనకెంతో మంచిది. మూడో వ్యక్తిని చూపిస్తాను, దయచేసి చూడండి. మొదటి తిమోతి 2వ అధ్యాయం 11-12 వచనాలు. మొదటి తిమోతి 2వ అధ్యాయం 11-12 వచనం. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనంగా ఉండవలసిందే కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను అన్నాడు పౌలు భక్తుడు. ఇప్పుడు అర్థమైందా మనకి? ఏమ్మా అర్థమైనట్టు ఏనంటారా? స్త్రీ ఎలా ఉండాలట? మొదటి మాట మౌనంగా ఉండాలి.
రెండో మాట సంపూర్ణ విధేయత కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? సంపూర్ణ విధేయత కలిగి ఉండాలి. విధేయత అంటే ఏంటంటే నోరు కదిలిస్తే నొసులుకిలిచ్చే వాళ్లకు అది విధేయత కాదు. నోరు కదిలిస్తే నోట్ల గుండా వచ్చేటటువంటి అపరిశుద్ధమైన మాటలు మాట్లాడి ఇతరులకు హాని కలిగించే నీ జీవితం ఒకవేళ నేను కనిపెట్టుకొని ఉంటే నీలో సంపూర్ణ విధేయత లేనట్టు తెలుసా? ఈనాడు ఈ స్త్రీ యొక్క అనుభవంలో, ఈ వ్యక్తి యొక్క అనుభవంలో మనం ఎంతవరకు ఉండడానికి ప్రయత్నిద్దామా? దీనివల్ల మనకు మేలా కీడా? చెప్పండి, మేలా కీడా? మేలే, కీడేముండదు. స్త్రీ తన మట్టుకు తను ఉండవలసిన విధానంలో ఉండకుండా ఇలా బజార్లలో కేకలు వాళ్ళయే, పెత్తనాలు వాళ్ళయే, అరుపులు వాళ్ళయే, మాటలు వాళ్ళయే, పెద్దలు కూడా వాళ్ళే. అది ఏంటంటే తెలుగులో ఒక మాట అంటారు, నోరుండోడిదే ఊరంట. ఇలా నోరున్నటువంటి ఊళ్ళో ఉన్న మనిషిగానే ఉంటున్నావేమో కానీ ఈనాడైనా మార్చుకొని విధేయత కలిగి జీవిస్తే నేను దేవుడు దీవిస్తాడు. బయటికి పోతే మన నోళ్లకు హద్దు పద్దు ఉండదు, తాళం ఉండదు, తాళ చేయి ఉండదు, చైన్ ఉండదు. అదిగో ఆ అబ్బాయి ఒక 3 పత్రికలు ఇచ్చిపోయాడు, చిన్నగాలయ్య. నేను దానిని పిలిచేవాడిని, ఇప్పుడు దానిని పిలవటం లేదు, చిన్నగాలయ్య అని పిలుస్తున్న అబ్బాయిని. అతనికి పాత పేరే కరెక్టు, చిన్నగాలయ్య. ఆ అబ్బాయి ఇచ్చిపోయాడు 3 పాంప్లెట్లు. ఏం పాంప్లెట్లో తెలుసాయి? తన నోటిని నాలుకను కాచుకునేవాడు ధన్యుడు అనేటటువంటి ఆ పాంప్లెట్ ఇస్తే అవి అక్కడ కూడా కలిపించా. ఆ కలిపించిన పాంప్లెట్ మీరు చూస్తూ పోండి కిందికి ఎట్లుంటాయంటే పై పెదవుకి కింద పెదవులోకి వైరుతో కుట్టి ఉంటుంది అన్నమాట. కుట్టి ఉంటుంది వైరుతో. అంటే ఈ 2 పెదాలు మూయబడితే మాట రాదు. అందుకే నోరు మూయబడకపోతే దబ్బలం పెట్టో సూది పెట్టో కుట్టేసుకోండి అన్నట్టుగా అదొక మ్యాటర్ ఫోటో అలా ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే మామూలుగా అయితే నోరు ఆగదు, కానీ కుట్టేసుకుంటున్న నోరు తెరవబెట్టేటప్పుడు రాదు కాబట్టి అందుకే నోరు కుట్టేసుకోవటం అన్నా మంచిది అన్నట్టుగా ఉంది అక్కడ. నోరు కుట్టేసుకోవటం అన్నా మంచిది. ఆ అబ్బాయి ఇచ్చిపోయిన తర్వాత కనిపించాను. ఇప్పుడు ఆ అబ్బాయిని జ్ఞాపకం చేసుకుంటే అసలు ఆ అబ్బాయికి ఏ అనుభవం ఉందో నాకు అర్థం కావట్లే. అలా ఉండకూడదు. నువ్వు చెప్పగలిగినప్పుడు చేసేటట్టు ఉండాలా. నువ్వు చేస్తున్న పని ఇతరులు చూస్తే మళ్ళా చేసేవాళ్ళుగా ఉండాలా. అప్పుడే నీకు ఆల్విషన్. పత్రికలు తీసుకొస్తేవి ఇస్తేవి, నేను సంఘంలో కలిపితిని, అందరినీ ఇలా బతకమని చెబుతిని, నువ్వు ఇచ్చినావని నేను చెబుతుంటేని, మరి నీ సంగతి నీ సాక్ష్యం ఏంటి? అంటే దీన్ని అర్థం చేసుకోవాలి మనం. ఎలా అర్థం చేసుకోవాలంటే ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి. అందుకే ఇక్కడ ఈ 3వ వ్యక్తి ఎవరు అమ్మా? ఎవరు 3వ వ్యక్తి? సంఘములో ఉండే స్త్రీ. అంటే మీకు పేరు చెప్పలా, పేరు చెప్పుకొని రాశాడు. స్త్రీ మౌనముగా ఉండవలసిందే, ఉపదేశించే అధికారం లేదు, పురుషుల మీద అసలు అధికారం చేసే అధికారం అసలు లేదు. పురుషుడు ఇంటికి పోయిన తర్వాత అడిగి కనుక్కొనే అధికారం నీకు ఇచ్చారు, కానీ నువ్వు ఎక్కడంటే అక్కడ మాట్లాడే అధికారం నీకు ఇలా. అరే ఈనాడు సమాజంలో ఒక్కొక్కరి ఇంటికి పోయి చూస్తే పెత్తనం ఎవరితో అర్థం కావట్లే, సంపాదించేది ఎవరో అర్థం కావట్లే, అసలు ఆ ఇంట్లో మగ మనిషి ఏ రకంలో ఉన్నాడో అర్థం కావట్లే, ఈ సహోదరి ఈ ఇంటి యజమాని ఏ స్థితిలో ఉందో అర్థం కావట్లే. ఇప్పుడు బయటికి వెళ్ళకపోయి చూస్తే ఒక్కొక్క ఇంటిలో ఒక్కొక్క స్త్రీని చూస్తూ ఉంటే
సాక్ష్యం అర్థమవుతా ఉంది. ఇప్పుడు సమాజం ఇట్లా తయారైపోయిందా అని. భర్తను అడుక్కోదా అనే అనుభవం ఇచ్చే స్త్రీ భర్తకే సమాధానం చెప్తుంది. ఇప్పుడు నేనేం చెప్తూ నువ్వు అది చేయ్యా, మన సంసారం బాగుంటుంది అంటున్నారు, కానీ నువ్వు ఏం చెబితే తింటానయ్యా అనే వాళ్ళు లేరు. ఇప్పుడు నేనేం చెబితే చెయ్యి. చూడండి ఏ స్థితికి వచ్చిందో కాలం. ఇప్పుడు ఏ తీరికి వచ్చిందో చూడండి కాలం. ఇప్పుడు ఇంటిలో ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి చూస్తే నీ ఇంటిలో నీ సాక్ష్యమే సరిలేక, నీ నోటిని నువ్వు కంట్రోల్ చేసుకోలేక, నువ్వు చేసుకున్న భర్త నోటికి దారం పెట్టి కుట్టే అనుభవం నువ్వు ఉన్నప్పుడు నీకు ఎట్లా నీకు అధికారం దేవుడు ఇస్తాడు దేవుని రాజ్యం కోసం? అక్కడేమో నోరు కావాలన్నంత ఇప్పుతుంటివి, ఇక్కడేమో నోరు మూసుకుంటుంటివి, బలాన్ని కాడికి వచ్చేదాకేమో చెయ్యి ఎత్తుతుంటివి, నోటి నిండా రొట్టి పెట్టుకుంటుంటివి సగం విరుచుకొని. మన తాత సొమ్మ అది, మన జేజనాయన సొమ్మ, ఆయన శరీరం, యేసయ్య శరీరం అది. నువ్వు ఎలా ఉండి తినమంటున్నాడు? ఎలా ఉండి తినమంటున్నాడు? మౌనంగా ఉండి తిను, సంపూర్ణ విధేయత కలిగి తిను. నీ భర్తతో మాట్లాడుతూ నీ భర్తకు సమయం ఇచ్చి నువ్వు తగ్గించుకొని నీ భర్త దగ్గర అడిగనుకుంటూ ఉండి తిను. నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి నీ సాక్ష్యం నీ ఇంట్లోనే సంపాదించుకొని చేతకాక నువ్వు నోరు తెరిచి ఎక్కడెక్కడో మాట్లాడి వీడికొచ్చి నోరు మూసుకొని ఆయన శరీరంలో పాలు పంపులు పొందాలంటే ఒక్కసారి పరీక్ష చేసుకో. నీ నోటికి హద్దుందేమో. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము ఈ వచనములో ఎంత చక్కని మాట వాడాడు పౌలు. ఇదే స్త్రీలు పూర్వకాలంలో ప్రవక్తలు ఉన్నారు, వాక్యం చెప్పారు, ప్రవచించారు, అనేక సంగతులు తెలియపరిచారు. యేసు ప్రభు భూమి మీద పుట్టకమునుపు అలాగ వారికి అధికారం ఇచ్చాడు దేవుడు. మాట్లాడండి, ప్రవచించండి, పాడండి, చెప్పండి వాక్యం అన్ని టైం ఇచ్చాడు దేవుడు ఆనాడు, ఆకాశం ఉందన్నవాడు. కాబట్టి భూమి మీదకి వచ్చిన ప్రభు ప్రాణం పెట్టాడు కనుక ప్రాణం పెట్టిన ప్రభువుని నమ్ముకున్న పౌలు సాక్ష్యముల నుండి మనం చూస్తూ వస్తే పౌలు స్త్రీకి అధికారాన్ని ఆపేశాడు. ఆగొమ్మను ఇక్కడి నుంచి. నేను చిన్న సాక్ష్యం చెప్పనా? నేను యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత కనీసం 25 సంవత్సరాలు నేను సేవ చేసి 25 సంవత్సరాలు నా భార్యకి నేను తాళసేయి ఇచ్చాను. నేను ఇచ్చిన తాళసేయికి దేవుడు మహిమ చూపించాడు. 5 పిల్లలు అయ్యేంతవరకు దాకా నేను నా దగ్గర తాళసేయి తీసుకోవాలా. అయితే తాళసేయి ఇచ్చానని నన్ను ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సందర్భంలోనైనా ఏ విషయంలోనైనా చిన్నెత్తు మాట అనడానికి అవకాశం లేకుండా చేసుకున్నాను నేను. ఎందుకో తెలుసా? తనకు ప్రాధాన్యత చూపించి కుటుంబ బాధ్యత తన మీద పెట్టి, నీ ఇష్టం, నేనేదో అక్కడెక్కడో తిరుగుతుంటా, ఈ బాధ్యతలు నా వల్ల పడవు, సేవకు దీనికి సంబంధం పడదు, కాబట్టి ఈ బాధ్యత మొత్తం నీదేనని ఇంచుమించు 25 సంవత్సరాలు తాళసేయి ఎతికించిన తర్వాత 5 పిల్లలు అయిన తర్వాత తాళసేయి తీసుకుని నా కాడికి వచ్చింది. ఏంటి అన్నా నేను, ఇక్కడి నుంచి తాళసేయి నాకు వద్దు, నువ్వు తీసుకో అయ్యా. 10 జోబులో ఉంటుందో, రూపాయి ఉంటుందో, 1000 ఉంటాయో, 2000 ఉంటాయో, అది నీ చేతిలో పెట్టుకొని ఇష్టం ఏమైనా చేసుకో, ఇక నాకు తాళసేయి వద్దు. ప్రియమైన వాళ్ళారా, నేను ఎందుకు చెప్తున్నా అంటే సాక్షార్థం చెప్తున్నా అంతే. నీ జీవితంలో నువ్వు సాక్ష్యం సంపాదించుకోగలిగితే నువ్వు చేసే ఆరాధనకు విలువ ఉంటుంది, నువ్వు తీసుకునే బల్లాకు విలువ ఉంటుంది, నువ్వు నమ్మిన దేవునికి విలువ ఉంటుంది, నువ్వు వచ్చే సంఘానికి విలువ ఉంటుంది, నువ్వు పట్టకొచ్చిన బైబిల్కు విలువ ఉంటుంది, నువ్వు తిరిగే ప్రాంతాల్లో నీకు విలువ ఉంటుంది. నీ విలువ నువ్వు కాపాడుకోవాలంటే నీ నోటిని నాలుకను భద్రం చేసుకొని కుట్టేసుకొని కట్టేసుకొని నీ భర్త చెప్పింది నీ అనుభవంలోకి నువ్వు వస్తే నీ అంత గొప్ప ధన్యత ప్రపంచంలో ఇంకెవరికీ లేదు. ఇక్కడ ఒక మాట మనం చెప్పుకోవచ్చు, చిన్న మాట. ఏంటో తెలుసా? అయ్యా వాళ్ళే పెత్తనం చేసి మేమే సంసారం లాగించుకురావాలంటే మేము రేయింబగులు పనిచేసిన వాళ్ళ సారాయికి మేము సాలము అనే వాళ్ళ ఇంకా తాళసేయి తీసుకుంటారు, తప్పదు కదా. రేయింబగులు పనిచేసిన వాళ్ళ సారాయికి మేము సాలమై అంటే తాళం చేయి తీసుకోవాల్సిందేమో, తప్పదు. మరి
ఇలాంటి పురుషులు భూమి మీద ఉండబట్టే ఈ దేశం ఇట్లా సర్వనాశనమైపోతూ ఉంది. సుమయోను ఎలా ఉన్నాడు తెలుసా? నీతిమంతుడై, భక్తిపరుడై, విధేయత కలిగి, పద్ధతి కలిగి, పరిశుద్ధాత్మ శక్తి కలిగి, ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టేవాడుగా ఉన్నాడు. సుమయోను మంచివాడు అనిపించుకున్నవాడు కాబట్టి బైబిల్లో ఆయన పేరు రాయించాడు దేవుడు. ఈరోజు మన ముగ్గురిని చూసాం. ఎవరెవరు చెప్పండి వాళ్ళు తొందరగా. బైబిల్ మూసేస్తున్నా నేను. తొందరగా చెప్పండి ఎవరెవరు వాళ్ళ పేర్లు. మొట్టమొదటి ఆమె పేరేంటి? అన్న. రెండో ఆయన పేరేమిటి? సుమయోను. మూడో ఆమె పేరేమిటి? అద్ది చెప్పు ఏమట? ఎవరు? ఏ సంఘంలో? అది చెప్పండి, నాకు సంతోషంగా ఉంటుంది. నేను కష్టపడ్డందుకు నాకు ప్రయాసానికి ఆనందంగా ఉంటుంది. జీవముగల దేవుని సంఘములో చక్కని ప్రవర్తన కలిగి జీవిస్తున్నటువంటి స్త్రీ ఎలా ఉంది ఇక్కడ? తనను తాను తగ్గించుకొని తన సాక్ష్యాన్ని తను కాపాడుకుంటుంది. కాబట్టి అందుకే జీవముగల సంఘములో ఒక వ్యక్తిగా స్థిరపరచబడింది. ఫలానా మందిరానికి పోయేటటువంటి ఆ సహోదరి, లేకపోతే ఆ అక్క, ఆ పెద్దమ్మ, ఆ చెల్లెలు, అసలు వాళ్ళ సాక్ష్యం ఎప్పుడు వస్తుందబ్బా అనుకునేటువంటి అనుభవం మనం ఉండాలి. కానీ ఇంటి పక్క వాళ్ళకు, ఈదులో వాళ్ళకి, గ్రామస్తులకు. ఇటీవల నేను ఇంటూ వస్తూ ఉన్నా, ఎడన్నా పనికి పోయిన కాడ కూర్చుంటే ఆ సాల్లో, మిరపచెట్ల సాళ్ళల్లో ఆమె నోటికి తాళమే ఉండదంట, హద్దే ఉండదంట, మర్యాదే ఉండదంట, అసలు ఆగబట్టానికి వీలే ఉండదంట. ఆ నోరెట్ట ప్రలాపమైపోతామంట ఆ మిరపచెట్ల సాళ్ళల్లో. ఆ తల్లి ఎప్పుడు పుట్టిందో కానీ అయ్యా, ఆ అమ్మ, ఆ నోరు అంటున్నారు ఇప్పుడు అందరూ. అలాంటి వాళ్లకు బల్లాలో చేసే అధికారం ఉందా? అలాంటి వాళ్లకు ఆయన రక్తంలో పాలు పంపులు పొందే భాగ్యం ఉందా? కాదు. ఇక్కడి నుంచి ఆయన మారు. ఏ మోడల్కి రావాలా? మొట్టమొదటిది ప్రవక్తేనా అన్న, రెండవది నీతిమంతులకు సుమయోను, మూడవది జీవముగల దేవుని సంఘములో దిగేటటువంటి ఒక స్త్రీ, విధేయురాలు, సంపూర్ణ విధేయత కలిగిన స్త్రీ. తల వంచండి, మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ కొందనాలు నాయన, మీరు మమ్మల్ని ప్రేమించి హెచ్చరించారు. మీరు ఇచ్చిన హెచ్చరికలను బట్టి స్తోత్రములు. మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు, మీ వాక్యాన్ని చూపిస్తూ వచ్చారు. మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించాలని ప్రేమించి మీ స్వరాన్ని మా కోసం ఇప్పారు. ప్రభా, జీవంగల దేవుని సంఘములో జనులు ఎలాగా ప్రవర్తించాలో అలా ప్రవర్తించిన వారు ఎవరో బైబిల్ నుంచి చూస్తూ వచ్చాం. మిగిలిన కాలమైన ప్రభా మీ చిత్తం అయితే అన్నా వలే, సుమయోను వలే సంపూర్ణ విధేయత గల జీవముగల దేవుని సంఘములో ఆత్మీయమైన స్త్రీ వలే మేము ముందుకు కొనసాగునట్లు మమ్మల్ని నడిపించమని, అలాంటి అనుభవాలకు మమ్మల్ని తెమ్మని, అలాంటి అనుభవాలు మేము ఉన్నామన్న ఉద్దేశం కలిగిన వారమై మీరు మా కొరకు మోసిన సిలువలో చిందించిన రక్తం, విరిచిన శరీరం మేము స్వీకరించబోతుండగా సహాయపడమని, ఈ వీడియోను, ఈ లైవ్ను వీక్షిస్తున్న వారి జీవితాల్లో బలమైన కార్యం జరిగించమని యేసుప్రభు దివ్యనామములో ప్రార్థన చేసి స్తుతించి ఆరాధించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తల వంచి మోకరిద్దాం. ప్రార్థనలో